Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ నైట్ ఫాల్స్ ఆర్ స్వప్నస్ఖలనం. ఈ స్వప్నస్ఖలనం అనేది ఎవరిలో వస్తుంది, దీనివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా ఆర్ ఈజ్ ఇట్ నార్మల్? సో ఇది బేసిక్లీ ఒక యంగ్ ఫెలోస్లో ఇది చాలా కామన్. ఎందుకు అంటే వీళ్ళు ఒక్కసారి ప్యూబర్టీ ఏజ్, ఒకసారి స్పర్మ్ ప్రొడక్షన్ అయ్యే ఏజ్ అయిన తర్వాత మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అది మన గుండె ఎలా కొట్టుకుంటుందో ఈ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది కంటిన్యూస్గా అయితేనే ఉంటుంది. సో కంప్లీట్గా ఫిల్అప్ అయినప్పుడు, టెస్టెస్ ఏదో ఒక రోజు ఫిల్అప్ అయిపోతున్నప్పుడు అది బయటకు రావడానికి మన మైండ్ ఒక స్వప్నం లాగా, ఒక డ్రీమ్ లాగా అనుకొని మీరు ఎక్కడో ఒక మంచి సెక్షువల్ యాక్ట్లో ఉన్నట్టు వచ్చి మీకు స్ఖలనం జరిగిపోతుంది. దీన్ని ఖచ్చితంగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ స్వప్నస్ఖలనం ఆర్ నైట్ ఫాల్స్. సో దీంట్లో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది నార్మల్గా జరుగుతుంది. ఐదర్ మీరు సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న హస్తప్రయోగం చేసుకునే వాళ్ళలో ఇది చాలా రేర్గా వస్తుంది. నార్మల్గా పెళ్ళైన వాళ్ళు ఇది కనిపించకపోవచ్చు కూడా. ఎందుకంటే మనం సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నప్పుడు మన స్పర్మ్ ప్రొడక్షన్, మనం స్పర్మ్ ఎజాక్యులేట్ అయితేనే ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేవు. సో ఇది భయపడాల్సిన అవసరం లేదు. స్వప్నస్ఖలనం నార్మల్. ఎన్నిసార్లు అయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. యంగ్స్టర్స్లో ఇది ఒక భయం ఉంటుంది, నాకు ఇది కారిపోతుంది, దీనివల్ల సెక్స్ చేయలేను. దేనికి సంబంధమే లేదు. ఓవర్ఫ్లో అయిపోతుంది కాబట్టి అది నార్మల్. అది అవ్వకపోతేనే లోపట్ల ఉండిపోయి స్టాగ్నేట్ అయ్యి ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. సో స్వప్నస్ఖలనం వల్ల ఎటువంటి సమస్య లేదు, అబ్సల్యూట్లీ సేఫ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.